नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో సుపక్షశాల అంటే ఏమిటి, ఈ సుపక్షశాల వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మన ఇంట్లో, ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మీకు ఉత్తరంలో ఒకవేళ మెయిన్ రోడ్ ఉంది, లేకపోతే దక్షిణంలో మెయిన్ రోడ్ ఉంది, ఇటైనా ఒకటి ఉంది, లేకుంటే రెండు ఉన్నాయి అనుకోండి. దీనికి మీరు ఉత్తరంలో ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఇది 100% రాంగ్ అని చెప్పి మనం గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఇది దుఃఖమయమైనటువంటి గృహం. మరి ఏం చేయాలి? దీనికి ఆపోజిట్లో దక్షిణంలో కూడా ఒక ఉపద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే దీనిని సుపక్ష గృహము అంటారు, లేదా సుపక్షశాల, రిపుద గృహము అని అంటారు. పేర్లు ఏవైనా కూడా ఈ విధంగా ఉన్నటువంటి గృహంలో వంశాభివృద్ధిని కలిగిస్తుంది. ఈ వంశం అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో. తర్వాత సమస్త కోరికలు సిద్ధిస్తాయి. ఇలాంటి గృహాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కఠినంగా, అంటే ఒక గోల్ పెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా దాని గురించి ఎక్కువగా శ్రమించేవారు. సమస్త కోరికలు సిద్ధిస్తాయి, వాళ్ళ కోరికలకై వాళ్ళు పరుగులు పెడుతూ ఉంటారు. తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలాంటి గృహాలలో ఉన్నటువంటి ఆరోగ్యం అనేది కుదురుగా ఉంటుంది. అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏజ్ పర్సన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని ఇళ్లలో చూసుకుంటే చిన్న చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అలాంటివి కలగకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే కేవలం ఈ 2 ముఖద్వారాలు ఉపద్వారాలు పెట్టుకుంటేనే మరి ఇవన్నీ సిద్ధిస్తాయా? ఇక్కడ చూడండి, ఒక సరైనటువంటి ప్లాన్ తీసుకొని ఆ సరైనటువంటి ప్లాన్కి ఈ 2 ఉపద్వారాలు ముఖద్వారాలు ఏర్పాటు చేసిన వారైతే ఇవన్నీ కూడా కలుగుతాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు. కొంతమంది దీనిని తప్పుగా కూడా ప్రచారం చేశారు, అర్థం కాక. ఈ 2 ద్వారాలు ఉండొద్దు, ఉంటే దక్షిణంలో ఉండాలి, లేకపోతే ఉత్తరంలో అయితే అసలుకే ఉండకూడదు. ఒకవేళ ఈ 2 ద్వారాలు ఉన్నట్టయితే తూర్పులో కూడా ఆల్టర్నేట్గా ఒక ద్వారం అనేది పెట్టుకోవాలి, బాగుంటుంది అని చెప్పి కొన్ని గ్రంథాలలో కూడా ఉన్నాయి. అది కొంతమందికి అర్థం కాలేదు, కానీ ఎక్కువ మోతాదులో అయితే ఉండొచ్చు, ఇది మంచి రిజల్టే ఇస్తుంది అని చెప్పి శాస్త్రం. పర్వాలేదు, ఇలాంటి గృహాలలో ఉన్న వాళ్లకు బాగానే ఉంది, ఇలాంటి గృహాలు మీరు నిర్మించుకోవచ్చు అని చెప్పి మన ఋషులు మనకు చెప్పడం జరిగింది. అనేక గ్రంథాలలో ఉంది. మీరు పురాతన గ్రంథాలు సమరాంగణ సూత్రధారణ కానివ్వండి, విశ్వకర్మ ప్రకాష్ కానివ్వండి, మయమతం కానివ్వండి, ఏదైనా కూడా ఇలాంటి గ్రంథాలలో చాలా గ్రంథాలలో అయితే పాజిటివ్ రిజల్టే ఇచ్చింది. కాబట్టి మన ఛానల్లో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి గృహాలు మీరు నిర్మించుకుంటే ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి అని చెప్పి దీని యొక్క అర్థం. కాబట్టి మీరు సుపక్షశాల అనేది 100% మీరు నిర్మించుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది ఉండదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలంటే మన విజ్ఞాన వాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ తరచూ మనం పెట్టేవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి, ఎందుకంటే ఒక వీడియోకు అవినాభావ సంబంధం ఉంటుంది. మీరు కేవలం ఈ ఒక వీడియోలో చూస్తే మీకు అర్థం కాదు. అసలు ఈ 4 దిక్కులలో 4 రోడ్లు ఉన్నటువంటి ఏ గృహానికి ఎలాంటి ముఖద్వారం పెట్టుకొని దానికి ఆపోజిట్లో కానివ్వండి, లెఫ్ట్ రైట్ కానివ్వండి ఉపద్వారాలు పెట్టుకోవాలి. చాలామందికి కూడా ఈ విషయాలు తెలియక ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటున్నారు. 99% మంది ఉత్తరంలో ఒక ముఖద్వారము, తూర్పులో ఒక ముఖద్వారం, లేకుంటే ఒకటి ముఖద్వారము పెట్టుకొని ఒకటి ఉపద్వారం అనేది పెట్టుకుంటున్నారు. మరి ఇలాంటి గృహాలు ఉండొచ్చా? ఇది ఎప్పుడూ కూడా క్రూర గృహం అవుతుంది. ఈ 2 ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఇది క్రూర గృహం అవుతుంది.
మన ఛానల్లో వీడియో ఉంది కూడా చూడండి. మీరు మన కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఆ వీడియోకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా పెడతాను, మీరు చూడండి. ఈ 2 ద్వారాలు ఉపద్వారాలు ఉన్నటువంటి గృహం నిషిద్ధం. ఇది చాలా డేంజర్. కాబట్టి మీరు ఈరోజు వీడియోలో ఈ సుపక్షశాల అంటే ఏమిటి, ఈ సుపక్షశాలకు సంబంధించినటువంటి ద్వారాలు, ముఖద్వారాలు, ఉపద్వారాలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాలు మీరు తెలుసుకున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.